హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? హౌ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనే సిరీస్లో మనము 10 టిప్స్ అని స్టార్ట్ చేసుకుని మనం చెప్తా ఉన్నాం. ఈరోజు టిప్ ఫ్రెండ్, డోంట్ ప్రొక్రాస్టినేట్, మేక్ ఏ మూవ్ ఫార్వర్డ్. ఈవెన్ ఏ స్మాల్ మూవ్ స్టార్ట్స్ యువర్ ఎనర్జీ ఫ్లోయింగ్ and leads to bigger moves. Friends, don't procrastinate అంటే డోంట్ డిలే అని అర్థం. చాలా సందర్భాల్లో మనం ఏదేదో చేయాలనుకుంటాం, చాలా మనం గోల్స్ని సాధించాలి, అది చేయాలి, ఇది చేయాలని చాలా కలలు కంటూ ఉంటాం. కానీ స్టార్ట్ చేయటానికి, మన గోల్స్ని రీచ్ అవటానికి మనము చేసే ప్రయత్నం, మనం స్టార్ట్ చేయడానికి డిలే చేసేస్తూ ఉంటాం, వాయిదా వేస్తూ ఉంటాం అన్నమాట. ప్రొక్రాస్టినేట్ అంటే ఈరోజు కాదు, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. రేపు వచ్చినప్పుడు మరలా ఏం చేస్తాం, ఏదో సాకు చూపించుకుని మనలో మనం, ఈరోజు వాతావరణం బాగాలేదు, రేపు స్టార్ట్ చేద్దాం, అబ్బా ఈరోజు తలనొప్పి ఉంది, రేపు స్టార్ట్ చేద్దాం. అలాగా ఒక పర్ఫెక్ట్ టైం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఆ పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు మన జీవితంలో రాదు. అందుకనే డోంట్ ప్రొక్రాస్టినేట్, మేక్ ఏ మూవ్ ఫార్వర్డ్. చిన్న చిన్న ప్రయత్నాల్లో మనం చిన్నగా స్టార్ట్ చేసి చిన్నగా మనం ప్రయత్నం చేస్తూ మనం ముందుకి అలాగ కొనసాగుతూ ఉండాలి ఫ్రెండ్స్. చిన్నగా రోజుకి కొద్దిగా వర్క్ మనం చేసుకుంటూ ముందుకి వెళ్ళాలి. ఒకేసారి మనం పెద్దది ఏది సాధించలేము, చిన్నగా ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం గ్రౌండ్కి వాకింగ్కి వెళ్ళాము అనుకోండి. ఫస్ట్ డే మనం ఒక రౌండ్ వేసాం, సెకండ్ డే ఒక 2 రౌండ్స్, థర్డ్ డే ఒక 3 రౌండ్స్, ఫోర్త్ డే ఒక 4 రౌండ్స్. అంతేగాని వెళ్ళిన మొదటి రోజే 4 రౌండ్స్, 5 రౌండ్స్, 6 రౌండ్స్ వేయలేం ఫ్రెండ్స్. సో మేక్ ఏ మూవ్ ఫార్వర్డ్. ఈవెన్ ఏ స్మాల్ మూవ్ స్టార్ట్స్ యువర్ ఎనర్జీ ఫ్లోయింగ్ అండ్ లీడ్స్ టు బిగ్గర్ మూవ్స్ అని టిప్ మనకు చెప్తుంది. మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు స్టార్ట్. ఓకే, పని చేయటం మనం స్టార్ట్ చేయాలి చిన్నగా. ఇట్ లీడ్స్ టు బిగ్గర్ మూవ్స్ అండ్ అల్టిమేట్లీ వీ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడితో స్టాప్ చేయాలనుకుంటున్నాను. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ టైం. Thank you.